మీరు చూసారా అసలు నిజంగా క్రేజీ ఉంటది. కింద రెండు కలిపితే మనకి ట్రాన్స్లేషన్ అనమాట. ఓకే, ప్లే చేసి విందాం. చప్పగా ఉన్న సౌండ్ ని చెలరేగే సౌండ్ లా మార్చేద్దాం రండి. నేను ఈ వీడియోలో ఏ ట్రిక్స్ చెప్తానో ఇవి ఖచ్చితంగా మీ మ్యూజిక్ ప్రొడక్షన్ లో వర్క్ అవుతాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి హ్యాట్స్ యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బీట్ అయితే వినండి ఒకసారి. ఇప్పుడు మనం దీనికి హ్యాట్స్ యాడ్ చేద్దాం. జస్ట్ ఇలా పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇది కాకుండా మనం ఇంకా హ్యాట్స్ లో వేరియేషన్ కూడా తీసుకురావచ్చు. అంటే నేనైతే కొన్ని వేరియేషన్ అయితే యాడ్ చేశాను, వినండి. రెండో ట్రిక్ వచ్చేసి ఫాస్ట్ అర్పేజియస్. మీకు ఒక డెమో చూపిస్తాను చూడండి. ఇంకొంచెం ఫాస్ట్ అయితే చేద్దాం, ఇంకాస్త ఫాస్ట్ చేద్దాం. సో మిగిలినవి కూడా ఇట్లానే చేస్తున్నాను. మూడో ట్రిక్ పిచ్ డౌన్ ఆటోమేషన్. మీరు ఫస్ట్ అయితే ఈ బీట్ వినండి. సో మనకి ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ పార్ట్ని అయితే మనం పిచ్ డౌన్ చేద్దాం. దానికోసం ఈ ఆడియో క్లిప్ని అయితే సెలెక్ట్ చేసుకొని స్ట్రెచ్ మోడ్ లాగా అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ పిచ్ అని ఉంది కదా, దీన్ని క్రియేట్ ఆటోమేషన్ నొక్కండి. సో నొక్కగానే మనకి ఇక్కడ ఆటోమేషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో మనం సింపుల్గా ఇక్కడ పిచ్ డౌన్ అయితే ఇద్దాం. సో ఈ విధంగా ఇస్తే తగ్గుతుంది. సో యా, ఇప్పుడు వినండి. మీరు చూసారా అసలు నిజంగా క్రేజీ ఉంటది. పిచ్ డౌన్ లేకపోతే చూడండి, అదే మనం పిచ్ డౌన్ పెడితే ఇదే ప్రాజెక్ట్ లో ఇంకొక దిక్కును కూడా పెట్టా. సో అది ఇక్కడ చూడండి, వాయిస్ కనమాట. జస్ట్ మీరు సేమ్ ఆటోమేషన్ ని ఈక్యూ కూడా యూజ్ చేయొచ్చు. నేను మామూలుగా ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. సో మాస్టర్ లో ఈక్యూ అయితే ఓపెన్ చేసుకుని జస్ట్ మీరు ఆటోమేషన్ చేస్తే చాలన్నమాట. ఎనర్జీ అన్నది ఇంకా మీకు ఎన్హాన్స్ అవుతుంది. సో నేను ఇక్కడ పెడుతున్నాను. నాలుగో ట్రిక్ రివర్స్ కిక్. ఇదే ప్రాజెక్ట్ లో జస్ట్ కిక్ ని రివర్స్ చేసి పెడుతున్నాను చూడండి. కొన్ని సేమ్ నేను ప్రాజెక్ట్ లో ఏ కిక్ వాడాను అదే కిక్ తీసుకొని జస్ట్ రివర్స్ పెట్టేస్తున్నాను. రివర్స్ పెట్టేసి వాల్యూమ్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. సో వాల్యూమ్ అడ్జస్ట్ చేసిన వెంటనే జస్ట్ మీరు డ్రాప్ వచ్చే ముందు పెట్టండి. దీనికి మనం డిఫరెన్స్ విందాం. రివర్స్ కిక్ పెడితే చూడండి. ఓకే, సో చూసారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకి చేంజ్ వచ్చింది. ఈ విధంగా కూడా మనం ఇట్లా వాడచ్చు. ఐదో ట్రిక్ వచ్చేసి ఇప్పుడు నార్మల్ గా ట్రాన్సిషన్స్ కి మనం ఇట్లాంటి సౌండ్స్ వాడతాం. సో సింబల్స్ కానీ నాయిస్ వచ్చేటివి కానీ మనం వాడతాం అనమాట. అట్లాంటిది కాకుండా మనం డిఫరెంట్ గా వాయిస్ ని కూడా వోకల్ స్టాక్స్ ఉంటాయి. సో వోకల్స్ ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో మీకైతే ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడైతే మనకి ఎటువంటి ట్రాన్సిషన్ అయితే లేదు.
అదే మనం వోకల్స్ ని ట్రాన్స్లేషన్ లా యూజ్ చేయొచ్చు అనమాట. మీకు చూపిస్తే చూడండి, ఇక్కడ ఒకటి పెట్టాను నేను. సో ఇదేమో ఇన్ కింద వాడాను, ఇదేమో ట్రాన్స్లేషన్ అవుట్ కింద, రెండు కలిపితే మనకి ట్రాన్స్లేషన్ అనమాట. ఓకే, ప్లే చేసి విందాం. సో చూసారు కదా, ట్రాన్స్లేషన్ అన్నది ఇంకా మనకి ఎక్స్ప్రెసివ్ ఉంది వోకల్స్ వాడడం ద్వారా. సో మీరు కూడా సమ్ టైమ్స్ అన్నది ట్రాన్స్లేషన్స్ కి ఇట్లాంటి డిఫరెంట్ గా కూడా వోకల్స్ తో మీరు యూజ్ చేయొచ్చు. మనం ఈ వోకల్స్ కి జస్ట్ మనం రివర్బ్ యాడ్ చేసాం అంతే, ఇంకంతకు మించి ఇంకేమీ యాడ్ చేయలేదు అనమాట. సో మళ్ళీ ఆప్ వినిపిస్తాను. సో చూడండి, అక్కడ ట్రాన్స్లేషన్ ఎట్టినా కానీ దానికన్నా సరే ఇదే బాగుంటుంది. ఎనేబుల్ చేస్తాను. సో చాలా అమేజింగ్ అయితే ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ట్రిక్ అయితే. సో ఆరో ట్రిక్, రివర్స్ కార్డ్స్ యూజ్ చేయడం. అంటే మీకు చూపిస్తా చూడండి. సో ఇది జస్ట్ నార్మల్ కార్డ్స్. సో దీన్ని అయితే నేను రివర్స్ అయితే చేస్తున్నాను. సో రివర్స్ చేసిన తర్వాత జస్ట్ నేను ఎక్స్పోర్ట్ చేసేస్తున్నా. సో ట్రాక్ని అయితే ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ట్రిక్ మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే తెలుసు. రెండర్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ మళ్ళీ కార్డ్స్ అయితే రివర్స్ చేసేయండి. సో రివర్స్ చేసి కొద్దిగా అడ్జస్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు వినండి. సో దీనికి మనం ఇంకా ఇంట్రెస్టింగ్ గా యాడ్ చేయొచ్చు. నేను దానికోసం గ్రాస్ బీట్ అని మనకి FL స్టూడియోలో దొరికే ప్లగ్ఇన్ ఉంటది, అది యాడ్ చేద్దాం. సో నేనైతే ఈ ప్రీసెట్ అయితే పెట్టుకున్నాను, ట్రాన్స్ GT2 అని. సో ఇప్పుడైతే వినండి. సో చూసారు కదా, అసలు సౌండ్ అన్నది క్రేజీగా మారిపోయింది ఆటోమేటిక్ గా. ఏడో ట్రిక్ వచ్చేసి రిథమ్ యాడ్ చేయడం. ఇలా రిథమ్ మనం మెలోడీకి యాడ్ చేయొచ్చు, బేస్ లైన్ కి యాడ్ చేయొచ్చు, డ్రమ్స్ లో కొత్తగా యాడ్ చేయొచ్చు. సో ఎక్కడ యాడ్ చేసినా మనకి బాగుంటది. సో ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇది వినండి ఫస్ట్. సో మనకు కొంచెం డల్గా ఉంది. సో దీనికి రిథమ్ యాడ్ చేద్దాం. నేను ఒక బేస్ ఇన్స్ట్రుమెంట్ అయితే తీసుకున్నాను, రిథమ్ యాడ్ చేస్తున్నాను అంతే. రిథమ్ అంటే ఒక డ్రమ్స్ కాదు కానీ జస్ట్ గ్రూవ్ నేర్పించడానికంటే. సో ఇప్పుడు రిథమ్ పెట్టాక చూడండి. అదే రిథమ్ లేకపోతే మనకి అదే మన రిథమ్ పెట్టుకుంటే ఎనిమిదో ట్రిక్ వచ్చేసి సీక్వెన్సర్స్ వాడడం. మన ఇన్స్ట్రుమెంట్స్ చూస్ చేసుకునేటప్పుడు మనకి సీక్వెన్సర్స్ అని కనబడతాయి. అవి కూడా మనకి ఇన్స్ట్రుమెంట్స్ టైప్, కాకపోతే దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కదులుతున్నట్టు మనకి వస్తుంది అనమాట ఫీల్. సో నేనైతే ఒక సీక్వెన్సర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, చూడండి. ఇప్పుడు నేనైతే సీక్వెన్సర్స్ అయితే ఎనేబుల్ చేశాను. అర్థమవుతుంది మీకు, ఈ సౌండ్ అయితే యాడ్ అయింది. సో ఈ రెండు సౌండ్స్ అయితే యాడ్ చేసాం మనం అసలు యాక్చువల్లీ దీంట్లోకి. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇది కాకుండా నేను చెప్పిన టెక్నిక్స్ మీరు వేరే వాటికి కూడా అప్లై చేస్తే ఇంకా మీకు కొత్త సౌండ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ వీడియోకి ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.